చిన్న శ్రీనివాస్ కథ. ఏ రోజు లేనట్టుగా ఆ రోజు ఉదయం గుడిగుడిగా వాన పడ్డది. పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో శ్రీనివాస్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతనికి పేదరికమే పరమ మోహమైంది. కాని అతడి కలలు మాత్రం ఆకాశాన్నంటేవి. అవి ఆపడానికి పేదరికం ఏమాత్రం ప్రేరణ ఇవ్వలేదు. శ్రీనివాస్ రోజు పొద్దునే లేచి పిచ్చాపాటి పనులు చేసుకుంటూ రాత్రిళ్ళు ఒక చిన్న గొడుగులో చదువుకునేవాడు. ఒకరోజు అతనికి ఇంటి దగ్గర ఉన్న పెద్ద చెట్టు కింద కొబ్బరి బొండాలు అమ్మడం మొదలుపెట్టే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు శ్రీనివాస్ వెంటనే పనిచేసి కొబ్బరి పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. తన శ్రమకు ప్రతిఫలంగా చిన్నదైన మంచి ఆదాయం వచ్చింది. ఆపై తన విద్యను కొనసాగించడానికి ఆ డబ్బును ఉపయోగించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని కొబ్బరి వ్యాపారం విస్తరించి మరింత అభివృద్ధి చెందింది. ఒకరోజు అతను ఒక పాఠశాల ప్రారంభించడానికి డబ్బు దాచిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ పాఠశాల ప్రారంభించిన 10 ఏళ్ల తరువాత శ్రీనివాస్ విజయవంతమైన విద్యా సంస్థల అధిపతిగా నిలిచాడు. అతని కృషి, ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిగా మారాయి. ఈ కథ మాకు చెప్పేది ఏమిటంటే, ఎటువంటి పరిస్థితులైనా మనకు కష్టపడి పనిచేయాలన్న దృఢ నిశ్చయం ఉంటే మన స్వప్నాలను నిజం చేసుకోవచ్చు. అలా అని ఆగిపోవద్దు. మన కష్టానికి ప్రతిఫలం ఒకరోజు తప్పకుండా వస్తుంది. మన కోసమే కదా సూర్యోదయం. కాబట్టి ప్రతిరోజు కొత్త ఆరంభం చేయండి.